జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో గోదావరి నది స్నానానికి అయితే వచ్చామండి. మేమంతా కూడా ఈవినింగ్ టైంలో గోదావరి నది స్నానానికి రావటం జరిగింది. ఇలా 365 ఒత్తులు వెలిగించడం, అలానే శివలింగానికి అభిషేకం చేసుకోవటం అనేది జరిగింది. ఆ వీడియోను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరవళ్ళు తొక్కుతున్నటువంటి గోదారమ్మను చూస్తూ ఉంటే మనసంతా కూడా ఎంతో పులకించిపోతుందండి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడు వింటర్ సీజన్ అయినా కూడా నీటి ప్రవాహం అనేది గోదావరి నదికి ఎక్కువగానే ఉందండి. మేమైతే గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మనకి శివలింగాన్ని ఏర్పాటు చేయటం జరిగిందండి. గోదారమ్మ నది తీరాన శివలింగానికి చక్కగా అభిషేకం అవి చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే మనము గణపతి దేవునికి ఆరాధన చేస్తాం కదండి. అందుకోసమని నేను ఇంటి దగ్గర ఇలా గణపతి దేవుని ఒక మూర్తి ఉంటే తీసుకొచ్చానండి. ఇంకా ఇక్కడ పెట్టేశాను, భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటుందని. నాకు ఇంటి దగ్గర ఇంకొక విగ్రహం ఉంది, సో అందుకని ఇక్కడ ఈ విగ్రహాన్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇక 365 ఒత్తులను ముందుగానే నీటితో తడిపేసి ఉంచేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన అనేది చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మేము గోదావరి నది స్నానానికి ఖచ్చితంగా కార్తీక మాసంలో రావటం జరుగుతుంది. ప్రొద్దున్నే రావాలంటే ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకోసమని మేము ఈవినింగ్ టైమే ఇంకా ఈ గోదావరి నది స్నానం అనేది పెట్టేసుకుంటాము. ఆ తర్వాత చక్కగా ఆ గోదారమ్మకి హారతి కూడా ఇచ్చేసామండి. నేను మా ఫ్యామిలీతో వచ్చాను. మనకి ఎప్పుడు వీడియోలోకి మా వాళ్ళు ఎవ్వరు రారు, సో ఈరోజు కూడా రావట్లేదండి. ఇంకా గోదావరమ్మకి హారతి కార్యక్రమం ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ కూడా హారతి తీసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఎప్పుడు కూడా గోదారమ్మకి ఇద్దరం కలిసి పూజ అనేది చేస్తామండి. అందుకోసమని ఈసారి కూడా చేసేసాము. ఇదండి చాలా సింపుల్గా గోదావరి నది స్నానం అది చేసేసుకొని 365 ఒత్తులు వెలిగించుకున్నాక ఇంకా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయిందండి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇలా శివలింగాలు అయితే ఇక్కడ లేవండి. అందుకోసమని నా దగ్గర ఉన్నటువంటి ఆ గణపతి దేవుని మూర్తిలో ఒకవైపు శివలింగం నంది కూడా ఉండింది. దానికోసమని నేను తీసుకొచ్చాను, అంటే ఇక్కడ పెట్టేస్తానన్న ఆలోచనతోనే తీసుకొచ్చాను. మనకి లక్కీగా ఈ సంవత్సరం అయితే శివలింగాలు ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక్కడ స్టెప్స్ కూడా మనకి కట్టేసి ఉంటాయి. మనం డైరెక్ట్గా గోదావరి నదిలోకి దిగి ఇబ్బంది పడకుండా పుష్కరాల టైంలో ఇక్కడ స్టెప్స్ అనేవి కట్టారండి. దానికోసమని మనకు స్నానానికి చాలా అంటే చాలా తేలికగా ఉంటుంది. ఇలా ఇంకా గోదావరి నదిలో మనం దీపాన్ని వదిలేస్తూ ఉంటాం కదా, ఆ కార్యక్రమం కూడా చేయటం జరిగిందండి. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది. ఈ టైంలో అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి గోదావరి నది తీరం అంతా కూడా. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.